అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంటే కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు అనే మాట అనగలిగాడు అంటే ఏం జరిగినాయి, ఏం కార్యక్రమాలు అలా జరిగినాయి? కాదండి. ఎట్లా అనగలిగాడు ఆయన? ఇప్పుడు ఒకటని 100 అనిపించుకోవడానికి అది. ఉమ్, అలాగని అసలు ఎంత తూకం వేసి కూర్చుంటాయండి చంద్రబాబు గారు. అసలు చాలామంది ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీలో మేము కమ్మాళ్ళం అవటం మాకు శాపం, తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ కష్టం వేరే కులంలో ఉండి వాటికి ఏ స్టేజ్లో ఉందని అనుకుంటారు చాలామంది. అసలు చంద్రబాబు నాయుడు గారి కమ్మ సామాజిక వర్గం కాకపోతే ఈరోజు ఏ రేంజ్లో ఉండాల్సినోడండి. కులం ఆధారంగా ఆయన మీద ద్వేషం, కుళ్ళు, కుతంత్రం చచ్చిపోతూ ఉంటారు. అసలు ఎందుకో అర్థం అవదు. ఇప్పుడు సపోజ్ నేను మీకైనా హాని చేశాను అనుకోండి, నన్ను తిట్టుకోవాలి మీరు. అలాగే ఎవడన్నా హాని చేసినా, లేకపోతే వాడికి ఇబ్బంది పెట్టినా, లేకపోతే వాళ్ళకి ద్రోహం చేసినా వాళ్ళని తిట్టుకోవాలి. మొత్తం సామాజిక వర్గం మీద ఏడవటం అనేటువంటిది ఇది అభ్యాసంగా మారిపోయింది. అభ్యాసంగా మార్చిన ఎదవన్నారు ఎదవలు మీరు. దీన్ని ఎక్కువ చేసేసిన వాళ్ళు మీరు. ఆఫీసులు పెట్టి మరీ ట్రోలింగ్లు, ఈ రకమైన దాళ్ళులు. అదే పని ఈ సామాజిక వర్గం నుంచి కనీసం రిటార్ట్ లేకపోయినా, లేకపోతే ఎవడన్నా అలాంటి ఓ మాట మాట్లాడినా లేకపోతే ఇవ్వమని రోడ్డు మీద జుట్టు ఎరబోసుకుని ఎడుతారు. మళ్ళీ మామూలుగా ఏడవరా, జుట్లు ఎరబోసుకుని జగన్మోహన్ సినిమాలో, విట్లాచారి గారి సినిమాలో, జగన్మోహన్ సినిమాలో బుల్లిదయ్యాలు ఉంటాయి కదా, ఆ మాదిరి ఎడుతారు మీరు వచ్చి. దీనికి ఏం చేయాలి? ఎవరికన్నా ఒళ్ళు మండితే మా మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఇటువైపు ఎవడన్నా విజయసాయిరెడ్డి గారు అటు బాబు అయినా సరే ఇలా నోటుకు వచ్చినట్టు కులాల గురించి మాట్లాడితే తోలు తీసండి, పిచ్చి వేసేలేస్తే ఉత్తుకున్నాను. ఎందుకంటే మాట్లాడతారు. నీకు ఎవరు నేను నచ్చలేదు, నన్ను తిట్టుకో. చంద్రబాబు గారు నచ్చలేదా, నువ్వు విమర్శించు. పార్టీ నచ్చలేదా, పార్టీ విధానాలను విమర్శించుకో. కులం ఏం చేసిందా మీకు? అంటే ఆ మాట మాట్లాడడం వెనక ఏదో ఎజెండా ఉండి ఏమి లేదు. మళ్ళీ మళ్ళా కులం మీద దాడి చేయాలి జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియట్లేదు అని చెప్తున్నాడు ఈ తెంగరోడు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సేమ్ స్ట్రాటజీ 14 నుంచి 19 వరకు ఏది చేశారో అదే మొదలెట్టారు వాళ్ళు. ఇప్పుడు మేము మెల్లర కూడా అతను పిచ్చేసేలేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నాను, నీకు ఎవడన్నా నష్టం చేస్తే అడిగే మాట్లాడుకో. తెలుగుదేశం పార్టీకి నీకు నచ్చలేదా, వాళ్ళ పరిపాలన నచ్చలేదా, కూటమి ప్రభుత్వం పరిపాలన నచ్చకపోతే నువ్వు మాట్లాడుకో. మమ్మల్నే కాదు, కాపులు అంటే కూడా ఊరుకోం, ఏ కులాన్ని అంటే కూడా ఊరుకోం. కులం గురించి ఎత్తి నోటుకు వచ్చిన మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడి వాళ్ళని టార్గెట్ చేస్తాం. ఫస్ట్ కులాల మధ్య చిచ్చు పెట్టి దానికి ఎక్కడో చోట ఒక అడుగు ముందు పడాలా. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి నేను చాలా దూరంగా ఉన్నా, ఆయన మనసులో స్థానం లేనప్పుడే నేను ఆ పార్టీలో ఇంకా ఉండకూడదని డిసైడ్ అయ్యి బయటకు వచ్చేసా అని అంటున్నాడు. కోటరీని విభేదిస్తున్నాడు. ఇక మీదట వైసీపీలోకి వెళతారా అని అంటే అవకాశమే లేదు, అది మునిగిపోతున్న నావో, లేకపోతే ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని అంటున్నాడు. మళ్ళీ ఈ కులాల ప్రస్తావన తెచ్చి ఎవరికి మేలు చేద్దామని విజయసాయి ఏమి లేదండి, అతను డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అతనికి ఏమైనా తగ్గిందేమో, అతనికి మానసిక స్థితి కొంచెం రోగం ఉంది కదా, తగ్గిందేమో అనుకుంటున్నప్పుడు నాకు తగ్గలేదు అని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. జగన్ ఓహో వీడు ఏం తగ్గలేదురా బాబు, అలాగే ఉన్నాడు అనుకుంటున్నారు జనం. వీళ్ళకేమో తల పట్టేసుకుంటున్నారు. ఇదేట్రా బాబు, మనం ఏదో రకంగా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక టైపులో చెప్తాడు, విజయసాయిరెడ్డి అన్యాపదేశంగా విరహ వేదంతో వియోగం తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అతని మాటల్లో మీకు ఏం అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి వియోగాన్ని, విరహాన్ని తట్టుకోలేని బాధ కనపడుతుంది అతనిలో. ప్రేమాగ్రహం కనపడుతుంది అతనిలో ప్రేమాగ్రహం కనపడుతుంది. అంతే కదా. మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర స్ట్రాటజీ లేదు. నువ్వు చాలా మంచోడు, నీ పక్కన ఉన్న వాళ్ళు దొంగన కొడుకులు, వాళ్ళని తీసేసి నన్ను పెట్టుకో, మళ్ళీ మన ఇద్దరం కలిపి 14 నుంచి 19 వరకు చేసినట్టు చేద్దాం. నేను బాత్రూమ్లు కట్టుకేసి ఢిల్లీలో వాళ్ళకి బాత్రూమ్లు వెళ్ళిన వెంటనే లోపల పోయి దీని మీద చిచ్చు పెట్టేద్దాం. ఇది చిచ్చు పెట్టినంత కోకటం విడిపోయినంతకాలం నీకు పని జరగదు. అప్పుడు నేను చేసిన పని మళ్ళీ నేను చేయాలి, నేనే చేయగలనది అని చెప్తున్నాడు. మీరు స్ట్రైట్గా అన్నారు కాబట్టి నేను కూడా స్ట్రైట్గా అడుగుతా. ఇప్పుడు 2026 జూన్లో నేను మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తా అని అంటున్నాడు. అంటే జూన్లో రాజ్యసభ. ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఏంటి? 4 రాజ్యసభ ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో ఏదో ఒకటి బీజేపీ నుంచి విజయసాయిరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీలో చేరబోతున్నాడు విజయసాయిరెడ్డి. అంటే బీజేపీలో ఉంటూ విజయసాయిరెడ్డి తన పాత్ర పోషించబోతున్నాడా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, అంత తెంగరోళ్ళు ఏం కాదు బీజేపీ వాళ్ళు. ఇలాంటి మసికోట్లన్నీ పెట్టుకుంటానికి అతను సొంతంగా ఓ పార్టీ పెట్టుకుంటాడు. పార్టీ పెడతాడు, ఓ ఛానల్ పెడుతున్నాడు, ఓ పార్టీ పెట్టుకుంటాడు. పార్టీని పొత్తు అంటాడు. ఎవరితోటే నన్ను మేము కలిసి వస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు వీళ్ళు పొగుడుతూ ఉంటాడు.
కొన్నాళ్ళు పోయిన తర్వాత మన అభిప్రాయాలు కలిసినాయి, భావజాలం కలిసింది కాబట్టి మేము వాళ్ళతో కలిసి నడుస్తూ ఉంటాడు. మాకు సీట్లు ఇచ్చినా పోయినా మేము కలిసి నడుస్తూ ఉంటాడు. ఈ టైప్లో కలుపుతాడు తప్ప పార్టీలు నేరుగా వాళ్ళు చేర్చుకోరు, వాళ్ళు చేర్చుకుంటే డీలైస్ వస్తూ ఊరుకోరు. ఓపెన్గా చెప్తున్నాం మేము. అంటే మొన్నటి వరకు ఆ ఇది ఉంది. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోవడం వల్లనే అలాగే. విజయసాయి రెడ్డి బీజేపీలో చేరలేదు. అలా కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటారు? మరి తెలుగుదేశం పార్టీ కూడా రాదంటున్నాడు కదా, తెలుగుదేశం పార్టీ ఇలాగే కొనసాగితే మార్చుకోవాలి, ఇలాగే కొనసాగితే రాదు అని అంటున్నాడు. ఆడేవడానికి చెప్పడానికి ప్రజలుగా చెప్పాలి. నువ్వెవడం? నువ్వు అన్ని విధాలుగా భ్రష్టుడివి, దొంగోడివి, బందిపోడు దొంగ కదా నువ్వు, కరుడుగట్టు నేరస్తుడివి కదా. నీ మాటలు ఎవడు లెక్క చేస్తాడు? అందరూ నవ్వుకుంటున్నారు. గడికో మాట మొన్న ఏం చెప్పు, వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఇంతవరకు పరిచయం వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఊడుపులై పెట్టించుకుంటాను అని చెప్పు. ఇవాళ వచ్చి మళ్ళీ జూన్లో వస్తుండ్రా, వచ్చి ఏం బిక్తావు? ఎంతమంది వచ్చారు అంతమంది పోయారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది? చంద్రబాబు గారు ఎలాగ ఉంటే పోత రాదంటే మెన్మే కమ్మండి మెన్మే గో బ్రూక్స్ గోసాన్ ఫర్ ఎవర్ అన్నారు. నీలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. తెలుగుదేశం పార్టీ పోద్దే ఓడిపోద్ది అని మొన్న ఏం చెప్పారు? తెలుగుదేశం వాళ్ళే రాదనుకున్నారు మొన్న. ఏంటండి నీలాంటి వాళ్ళు ప్రభావంలో పడిపోయి ప్రైవేట్ సంభాషణలో కూర్చొని నీ బాత్రూమ్ క్లీనింగ్ వ్యవహారం అది చూసి ఇటు చిచ్చెట్టేస్తాడు బాబు, చిచ్చు పెట్టిచ్చేసుకుంటాం ఎవడో ఉండరండి. అంత తెంగరోళ్ళు ఎవడు లేడు. నువ్వు మర్యాద ఇచ్చి పార్టీకి నువ్వు పార్టీలోకి ఈ కూటమికి సంబంధించిన పార్టీలో దేంట్లో చేరాలన్నా సరే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల యొక్క అనుమతి ఉండాల్సిందే. లేదంటే పార్టీ నాయకులు నీలాంటి ఎంకరేజ్ చేసిన తర్వాత భంగపాటు నీకు తప్పదు. నిన్ను చేర్చుకున్న పార్టీలు కూడా భంగపాటు తప్పదు. ఎందుకంటే జనాలు అంత ఎర్రోళ్ళ కింద ఏం లేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ వాళ్ళకి కార్యకర్తలు కానీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి మాట శిరసా వహిస్తారో, ఆయన ఇష్టమైనట్టు మాట్లాడితే ఆయన ఊరుకున్నా కానీ వాళ్ళు ఊరుకోలేరు.